హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీ కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై. ఈ ఫ్రై రసంలోకి, పప్పుచారులోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఏ పెప్పర్ ఫ్రై రెడీ చేసుకుందాము. ఈ ఫ్రై తయారు చేయడానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు, 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి సువాసన వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత వాటర్ మొత్తం వంపేసుకొని ఈ కాలీఫ్లవర్ని వేసుకోవాలి. కాలీఫ్లవర్ ఉడకవలసిన అవసరం లేదు, వేడి నీళ్ళల్లో వేసుకొని తీసేస్తే సరిపోతుంది. దీనంతటిని ఒకసారి కలుపుకున్న తర్వాత కూరకు సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ ఫ్రై మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, ఒక 80% ఉడికితే సరిపోతుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న ముక్క తీసుకుని తింటే మనకు తెలుస్తుంది. ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తం ఫ్రైకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ పెప్పర్ ఫ్రై సైడ్ డిష్గానే కాదు, ఒట్టిగా అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డైట్ చేసేవాళ్ళు దీన్ని ఒక డిన్నర్గా తీసుకోవచ్చు. రైస్ ఏమీ లేకుండా ఉత్త కర్రీని తీసేసుకోవచ్చు, టమ్మీ ఫుల్గా ఉంటుంది. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. చేసుకోవడం చాలా సింపుల్, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.